ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి 90 డేస్లో భాగంగా ఇవాళ 6th డే నాడు మనం చెప్పుకోబోతున్న పాఠం వచ్చేసి మొక్కలు భాగాలు విధులు అని. అంటే మొక్కలు ఏమేమి భాగాలు ఉంటాయి, ఏమేమి విధులు అనేది అవి నిర్వర్తిస్తాయి అనేది ఈ క్లాస్లో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి వేర్లు. మొక్కల్లో ఏమేమి ఉంటాయి అని అంటే వేర్లు ఉంటాయండి. ఇది మొక్క అని అనుకోండి, ఇది వేరు. ఇవి వేర్లు ఉంటాయి, అలాగే కాండం ఉంటుంది, అలాగే మనకి పత్రం ఉంటుంది. ఇక్కడ వచ్చేసి పుష్పాలు, ఇక్కడ పక్క సైడ్లో కానీ ఇక్కడ సైడ్లో కానీ పుష్పాలు అనేటివి ఉంటాయి. సో ఇవి ఏమేమి విధులు అనేటివి నిర్వర్తిస్తాయి అనేది క్లాస్లో చూద్దాం. షార్ట్ అండ్ స్పీడ్గా చెప్తానండి, అందరికి అర్థమయ్యేలా. ఈ వేర్లు ఫస్ట్ వచ్చేసి వేర్ల గురించి తెలుస్తుంది. ఈ వేర్లు అనేటివి భూమి లోపల ఆధారానికి ఉపయోగపడతాయండి. భూమి లోపల ఆధారానికి ఉపయోగపడేవి మనకి వేర్లు. ఇలా ఆధారానికి ఉపయోగపడే టైంలో ఏమవుతుంది అని అంటే ఇందులో వేర్లు వచ్చేసి 2 రకాల వేరు వ్యవస్థ కలిగి ఉంటుంది. ఒకటి వచ్చేసి మనకి అబ్బురపు వేరు వ్యవస్థ, రెండోది వచ్చేసి మనకి తల్లి వేరు వ్యవస్థ. అబ్బురపు వేరు వ్యవస్థ అని అంటే ఏంటిది అని అంటే ఇలాగే ఓన్లీ ఒకటే లైన్ ఉంటుందండి. అబ్బురపు వేరు వ్యవస్థ ఒకటే లైన్ అని అంటే ఒక వేరు నుంచి ఒకటే వేరు వచ్చేస్తుంది, ఇలాగే ఉంటుంది. ఒక వేరుకి ఇంకొక వేరుకి అనేది కనెక్షన్ అనేది ఉండదు. సో ఇది వచ్చేసి అబ్బురపు వేరు వ్యవస్థ. ఈ అబ్బురపు వేరు వ్యవస్థ ఎందులో కనిపిస్తుంది అని అంటే మనకి గుల్మాలు లేదా పొదలు అనే దాంట్లలో, అంటే పొదలు ఉంటాయి కదా చిన్న చిన్న చెట్లు, కానీ వాటిలో వచ్చేసి మనకి అబ్బురపు వేరు వ్యవస్థ అనేది కనిపిస్తుంది. అలా కాకుండా మనకి వచ్చేసి ఇదే వేరు వ్యవస్థకి ఇలా పక్కన శాఖలు అనేటివి ఏర్పడతాయి చూడండి. వేరు వ్యవస్థలు శాఖలు అనేటివి ఉన్నాయనుకోండి పక్కన, ఇవి అనేటివి ఏంటి అని అంటే పాకుతూ వేరే దగ్గరికి కూడా అంత దూరం కూడా వేర్లు అనేటివి విస్తరించి ఉంటాయి. ఇలా విస్తరించి ఉంటే దాన్ని మనం తల్లి వేరు వ్యవస్థ అని అంటాం. చాలా మనకి మొక్కల్లో కానీ వృక్షాల్లో కానీ అంటే మహా వృక్షాలు అని పెద్ద పెద్ద చెట్లు అని అంటారు కదా, అలాంటి దాంట్లో మనకి వచ్చేసి తల్లి వేరు వ్యవస్థ అనేది ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి దీని గురించి అండి, అర్థమవుతుంది కదా. తర్వాత వచ్చేసి మనకి ఈ వేరు వ్యవస్థలో మనకి ఈ వేర్లు ఏం చేస్తాయంటే ముఖ్యంగా వాటర్ని కానీ ఆహారాన్ని కానీ తీసుకొని ప్రసరణ చేస్తాయి. వాటర్ని కానీ భూమిలో కానీ వాటర్ని ఇట్లా తీసుకొని ప్రసరణ చేస్తాయి. ఏ పద్ధతి ద్వారా ప్రసరణ చేస్తాయి అని అంటే కేశనాళికీయత అనేది ఇంపార్టెంట్ అండి. కేశనాళికీయత ద్వారా ప్రసరణ చేస్తాయి. కేశనాళికీయత ద్వారా ప్రసరణ చేస్తాయి. సో ఈ వేర్లలో వేరు గురించి అయిపోయింది కాబట్టి లెగ్యూమినేసి మొక్కలని ఒక రకమైన మొక్కలు ఉంటాయి, అంటే చిక్కుడు జాతి మొక్కలు. కానీ ఆ మొక్కల్లో ఏమైపోతుందంటే రైజోబియం అనేది ఉంటుంది. ఈ రైజోబియం ఉండడం వల్ల ఏమైపోతుంది అని అంటే ఇవి మొక్కలు వేర్లు అనేది డైరెక్ట్గా నైట్రేట్లను తీసుకోలేదు. సో అవి నత్రజనిగా మారుస్తాయి రైజోబియం అనేది. సో ఆ రైజోబియం నత్రజనిగా మార్చేసి మొక్కలకి ఇవ్వడంతో ఏమైపోతుంది అని అంటే మొక్కలు అనేటివి ఆ రైజోబియానికి సావాసం అనేది కల్పిస్తుంది, అంటే ఆవాసం ఇస్తుంది. సో ఈ రైజోబియానికి లెగ్యూమినేసి మొక్కలకి మధ్య సహజీవనం అనేది ఏర్పడుతుంది. ఇది వచ్చేసి మనకి వేర్ల గురించి అర్థమైందని అనుకుంటాను. తర్వాత వచ్చేసి కాండం అండి. ఇలా నిలువుగా ఉండేదాన్ని మనం కాండం అని అంటారు. ఈ కాండం అనేది మనకి బలంగా ఉంటుంది, యాంత్రిక ఆధారాన్ని ఇస్తుంది. అంటే మొక్క పడిపోకుండా యాంత్రిక ఆధారాన్ని ఇచ్చేది ఏంటి అంటే కాండం అండి. ఈ కాండం అనేది మనకి 2 రకాలైన పెరుగుదలని చెప్తుంది. ఒకటి వచ్చేసి అగ్ర విభాజ్య పెరుగుదల, రెండోది వచ్చేసి పార్శ్వ విభాజ్య పెరుగుదల. దీనికి సంబంధించిన హార్మోన్స్ అనేటివి కూడా విడుదల అవుతుంటాయి మొక్కలు. ఇందులో వచ్చేసి కాండం దగ్గర మనకి ఈ వేర్లో చూసుకున్నట్లయితే మనకి తినదగ్గ భాగాలు అనేవి వేర్లలో ఉంటాయండి. క్యారెట్ కానీ, ముల్లంగి కానీ, బంగాళదుంపలు అనేటివి మనకి వేర్లు రూపాంతరాలు కానీ ఉండి మనం తినదగ్గ భాగాలు ఉంటుంది. గుర్తుంచుకోండి పాయింట్. తర్వాత కాండంలో వచ్చేసి మనం కాండాన్ని కూడా కొన్ని కాండాన్ని తింటాం. ఇప్పుడు వచ్చేసి మనం చెరుకు యొక్క కాండం తింటాం కదా, సో అలా అన్నట్టు మనకి తినదగ్గ కాండంగా కూడా ఏర్పడుతుంది. కొన్ని ఎడారి మొక్కల్లో వచ్చేసి మనకి బ్రహ్మజముడు, నాగజముడు లాంటి మొక్కల్లో వచ్చేసి కాండం అనేది కీ రోల్ పోషిస్తుంది. ఎందుకనంటే అక్కడ వాటర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో అది కీ రోల్ అనేది పోషిస్తుంది. సో ఇది మనకి వాటర్ని అలాగే వచ్చేసి ఆవిరి కాకుండా చూసుకుంటుంది. అందులో పత్రాలు ఉండవు ఎడారి మొక్కల్లో. తర్వాత వచ్చేసి మనకి ఇది కాండం అయిపోయింది కదా. కాండం అయిపోయిన తర్వాత పత్రం అండి. పత్రం వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుందండి. మనకి పత్రం ఈ విధంగా ఉంటుంది కదా. ఈ విధంగా పత్రం ఉన్నప్పుడు మనకు మధ్యలో ఉండేదాన్ని నడిమి ఈయన అంటారండి. నడిమి ఈయన అంటారు మధ్యలో ఉండేదాన్ని. ఈ నడిమి ఈయన ద్వారా మనకి వచ్చే శాఖల నుంచి
మనకి ద్విదళ బీజ మొక్కల్లో 2 రకాల ఈనెల వ్యాపనం అనేది ఉంటుంది. ఒకటి జాలాకార ఈనెల వ్యాపనం, రెండోది వచ్చేసి సమాంతర ఈనెల వ్యాపనం. జాలాకార ఈనెల వ్యాపనం అని అంటే ఇక్కడ పక్కన సైడు పార్శ్వ ఈనెలు అనేటివి ఏర్పడతాయండి. పార్శ్వ ఈనెలు అనేటివి ఏర్పడతాయి. ఈ పార్శ్వ ఈనెలు ఏర్పడడాన్ని మనకి జాలాకార ఈనెల వ్యాపనం అంటే ఇలా ఏర్పడుతుందండి. మనం చూసుకున్నట్లయితే మనకి ఏ యొక్క దాన్ని తీసుకున్నా కానీ ఇలా ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి జాలాకార ఈనెల వ్యాపనం. ఇవి మామూలుగా అన్ని మొక్కల్లో ఎక్కువగా ఉంటాయి. తర్వాత వచ్చేసి సమాంతర ఈనెల వ్యాపనం. సమాంతర ఈనెల వ్యాపనం అంటే ఇలా ఉంటుంది, మనకి ఇలా లైన్స్గా ఉంటుంది, ఓన్లీ లైన్స్ ఉంటుంది, అడ్మీనే అనేది సపరేట్గా ఉండదు. సో ఇది వచ్చేసి సమాంతర ఈనెల వ్యాపనం. మనకి చెరుకు మొక్కలు కానీ పెద్ద పెద్ద మొక్కలు ఉంటాయి కదా, అవన్నీ చూసుకున్నట్లయితే ఈ సమాంతర ఈనెల వ్యాపనం అనేది మనకు కనిపిస్తుంది. ఇది పత్రం గురించి. ఈ పత్రాల్లో ఏముంటుంది మనకి మళ్ళీ స్టొమాటా అనేది ఉంటుందండి. స్టొమాటా అంటే పత్రరంధ్రాలు అని అంటారు. పత్రరంధ్రాలు ఇవి ఏం చేస్తాయంటే కిరణజన్య సంయోక్రియని జరుపుతాయి. పత్రరంధ్రాలు అనేటివి మనకి కిరణజన్య సంయోక్రియని జరుపుతాయి. అలాగే మరియు బాష్పోత్సేకాన్ని కూడా జరుపుతాయి. ఇందులో క్లోరోఫిల్ అనేది ఒకటి ఉంటుందండి, వర్ణద్రవ్యం. క్లోరోఫిల్ అనేది వర్ణద్రవ్యం ఉంటుంది. ఈ వర్ణద్రవ్యం వచ్చేసి మనకి కిరణజన్య సంయోక్రియని జరుపుతుంది. ఇందులో ఉండేది మనకి మెగ్నీషియం అండి, గుర్తుంచుకోండి. క్లోరోఫిల్లో ఉండేది మనకి మెగ్నీషియం. సో ఇది మన సూర్యరశ్మిని ఉపయోగించుకొని మనకి ఆహారాన్ని తయారు చేసుకుంటాయి కాబట్టి మొక్కల్ని మన స్వయం పోషకాలు అని అంటాం. అలాగే వచ్చేసి మనకి పుష్పం అండి. పుష్పంలో మనకి 4 భాగాలు ఉంటాయి. 1 రక్షక పత్రావళి, 2 ఆకర్షక పత్రావళి, 3 అండాశయం, 4 వచ్చేసి పరాగకోశం. రక్షక పత్రావళి వచ్చేసి పుష్పాన్ని రక్షిస్తుందండి. వేరే వేరే దాడుల నుంచి రక్షించేదాన్ని రక్షక పత్రావళి అని అంటారు. అలాగే ఆకర్షక పత్రావళి అంటే పరాగ సంపర్కం కోసం కీటకాన్ని కానీ గాలిని కానీ ఆకర్షించడానికి మనకి ఆకర్షక పత్రావళి అనేది తోడ్పడుతుంది. తర్వాత వచ్చేసి అండకోశం. అండకోశంలో మనకి అండాశయం ఉంటుందండి. ఈ అండాశయమే మనకి ఫలంగా మారుతుంది. ఇది గుర్తుంచుకోండి, అండాశయమే మనకి ఫలంగా మారుతుంది. అండకోశంలో మనకి అండాలు అనేటివి ఉత్పత్తి అవుతుంది. సో ఈ అండాలు అనేటివి మళ్ళీ విసరబడతాయి. ఈ పరాగ సంపర్కం అనేది జరుగుతుంది ఇందులోని అండకోశంలోని. పరాగ కోశం అని అంటే ఈ పరాగకోశంలో మళ్ళీ 4 భాగాలు ఉంటాయి. కీలము, కీలాగ్రము, అలాగే మనకి పరాగ రేణువులు అని చిన్నగా ఉంటాయండి. ఈ పరాగ రేణువులు అనేది వచ్చేసి మనకి గాలి ద్వారా కానీ ఇన్సెక్ట్స్ ద్వారా కానీ బయటకు వచ్చేసి దీని మీద పడ్డప్పుడు ఏమైపోతుందంటే ఇలా వచ్చేసి గాలితోటి ఇలా పడ్డప్పుడు ఏమైపోతుందంటే పరాగ సంపర్కం జరుగుతుంది. ఇలా అంటే తమ జాతిలోని మొక్కల దాంట్లోనే జరిగితే దాన్ని అంటే ఆత్మపరాగ సంపర్కం అని అంటారు. అదే వేరే జాతి మొక్కల నుంచి జరిగితే మనకి పరపరాగ సంపర్కం అని అంటారు. ఇది వచ్చేసి మనకి మొక్కలు, భాగాలు, వాటి విధులు అండి. మనకి ఇందులోనే మెథడాలజీ మరియు పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా చెప్తాను. 6th మనకి ఇది వచ్చేసి మనం ఇంతకుముందు చూసుకున్నట్లయితే మనకి పూర్వవేద కాలంలో 4 వర్ణాలుగా ఉండేటివి అని చెప్పుకున్నాము. అవి వచ్చేసి మనకి బ్రాహ్మణులు, అలాగే క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. ఇందులో బ్రాహ్మణులకు మరియు వైశ్యులకు మరియు క్షత్రియులకు మాత్రమే విద్య అనేది అందించడం జరిగింది. శూద్రులు అనే వాళ్ళు విద్యకు దూరంగా ఉండేవారు. కానీ అక్కడ చతుర్వర్ణ వ్యవస్థ అనేది ఏర్పడ్డది. సో స్త్రీలకు కూడా విద్య అనేది లేదు. సో కానీ ఉత్తర విద్యా వేద కాలంకి వచ్చేసరికి మనకు ఆర్యులు శ్రమ విభజన ఆధారంగా బ్రాహ్మణ శూద్రులుగా ఏర్పరిచారు ఇందులో కూడా. తర్వాత ఇందులో వచ్చేసి ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటి అంటే ఇందులో ఒక వృత్తి ఇంకొక వృత్తి చేయడానికి, అంటే అతను ఒక వృత్తి చేస్తున్నాడు అనుకోండి, ఇంకొక వృత్తి చేయడానికి అనేది వీలు కల్పించబడింది. అది వచ్చేసి మనకి పూర్వవేద కాలంలో లేదండి, ఉత్తర వేద కాలంలో మాత్రమే ఇది ఇలా జరిగింది. అంటే ఒక పని చేసే అతను ఇంకొక పని కూడా చేయవచ్చు, ఇంకొక వృత్తి అనేది కూడా చేయవచ్చు అనేది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అండి. అలాగే పిఎల్ రావత్ ప్రకారం వర్ణాల విభజనలో మొదటగా పట్టింపు లేకపోయినా
ఆ తర్వాత కాలంలో ఈ విధానంలో పూర్తి సంప్రదాయ విధానంగా మారిపోయింది. అని అంటే ఎక్కువగా ఇంతకుముందు ఎక్కువగా పట్టించుకున్నారు పూర్వవేద కాలంలో, కానీ తర్వాత వచ్చేసరికి ఎక్కువగా తగ్గిపోయింది. కొద్దిగా అంతరం అనేది తగ్గిపోయింది. అంటే వైశ్యులు కానీ శూద్రులు అంటే మరీ అంత చిన్న చూపు చూడకుండా ఉండేది అనేది జరిగింది. ఇక్కడికి వచ్చేసి మనకి అది వచ్చేసి దీని పిఎల్ రావత్ అనే శాస్త్రవేత్త చెప్పిండు. వర్ణాల విభజనలో మొదట పట్టింపు లేకపోయినా అని అంటే మొదటగా బాగా పట్టించుకునే వాళ్ళు, వీళ్ళను తాకరాదు అది ఇది అని అనుకుంటూ బాగా పట్టించుకునేవాళ్ళు. కానీ తర్వాత కాలంలో వచ్చేసి మామూలుగానే ఉన్నది అని అంటే కొద్దిగా తగ్గింది. పూర్తిగా తగ్గిపోయిందని కాదు, కానీ కొద్దిగా తగ్గింది. తర్వాత ఇందులో వచ్చేసి అన్ని వర్ణాల వారికి లౌకిక విద్య అందించడంలో పాటు ఆయా వర్ణాల వారి అవసరాలకు కావాల్సిన విద్య అందించడం అనేది ప్రారంభమైంది. ఇక్కడ ముఖ్యమైన పాయింట్ అండి, అన్ని వర్ణాల వారికి అని అంటే ఇంతకుముందు అయితే బ్రాహ్మణులకు, క్షత్రియులకు, వైశ్యులకు మాత్రమే విద్య అందించడం జరిగింది. కానీ ఇక్కడ ఉత్తర వేద కాలంలోకి వచ్చేసరికి అలా కాదండి, అన్ని వర్ణాల వారికి విద్య అనేది అందించడం జరిగింది. అది కూడా లౌకిక విద్య అండి. లౌకిక విద్య అని అంటే మనకు అందరికీ తెలిసిందే సెక్యులర్ అని అంటే మనకి ఎవరిని తక్కువ చూడకుండా అందరికీ సమానమైన విద్యను అందించడమే లౌకిక విద్య అన్నట్టు. సో అందరికీ లౌకిక విద్య అందించారు. అలాగే కొన్ని వర్ణాలు ఉంటాయి కదా, కొందరు పనిచేసే వాళ్ళు ఉంటారు, క్షత్రియులు ఉంటారు, వాళ్ళకు అవసరమైన విద్య అనేది వాళ్ళకు సపరేట్గా అందించడం కానీ ఇలా అనేది ఎక్కువగా మనకి ఇందులో కనబడింది. తర్వాత ఇందులో వచ్చేసి మనకి ఈ కాలంలో తండ్రి నుండి కుమారునికి వారసత్వంగా వృత్తి సంక్రమించిందండి. ఈ కాలంలో తండ్రి నుండి కుమారునికి వారసత్వంగా వృత్తి అనేది సంక్రమించింది. తండ్రి నుంచి కుమారునికి వచ్చింది. ఎందుకనంటే అప్పుడు అనంటే తండ్రుల మీదనే మనకి గృహం అనేది, ఇంటి అవసరాలు అనేటివి నడిచేవి కాబట్టి తండ్రి నుంచి కుమారునికి వారసత్వంగా మనకు వచ్చింది. అలాగే స్త్రీ విద్య కూడా మనకి ఇందులో చేర్చడం జరిగింది. అంటే స్త్రీలకు కూడా విద్య నేర్పడం అనేది ఉత్తర వేద కాలంలో మొదలైందండి. స్త్రీలు కూడా నేర్చుకోవడం అనేది స్టార్ట్ చేస్తారు అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ కాలంలో 4 వర్ణాల వారికి ఆయుర్వేదం మరియు పశు వైద్యం, అలాగే సైనిక యుద్ధ విలువలు, లలిత కళలు, చేతి పనులు, వృత్తి విద్యని పిల్లలకు అందించడం జరిగింది. అంటే అందరికీ కూడా ఆయుర్వేదం కానీ, పశు వైద్యం కానీ, సైనిక యుద్ధ విలువలు కానీ, లలిత కళలు కానీ, చేతి పనులు కానీ, వృత్తి విద్యను కానీ పిల్లలకు అందించడం జరిగింది. ప్రతి ఒక్కరికి అన్ని విద్యలు అనేటివి అందించడం జరిగింది అనేది దీని యొక్క అర్థం అండి. ఎవరైనా మన ఛానల్ని చూడకపోతే ఛానల్ని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది మన దీని కింద వచ్చేసి మనకి ఒక 30 క్వశ్చన్స్ అనేటివి వస్తాయి ప్రతి టాపిక్ నుంచి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ గైస్. 90 days భాగంగా మనకి బయాలజీ మెథడ్లో 3rd యూనిట్ వచ్చేసి మనకి వాల్యూస్, ఎయిమ్స్, ఆబ్జెక్టివ్స్ అంటే ఉద్దేశాలు, గోల్స్, ఆబ్జెక్టివ్స్ దాని గురించి నేర్చుకుందాము. ఫస్ట్ వచ్చేసి మనకి గోల్స్ ఉంటాయండి. గోల్స్ అనేటివి ఏ రకంగా ఉంటాయి మనకి? గోల్స్ అనేటివి ఎయిమ్స్, ఆబ్జెక్టివ్స్ అండ్ స్పెసిఫికేషన్స్గా వేరు విధంగా ఉంటాయి. మనకి గోల్స్ అంటే ఏంటివి అంటే మనం ఏదైనా గోల్ పెట్టుకుంటాం కదా, ఐఏఎస్ జాబ్ కొట్టాలి, ఐపీఎస్ జాబ్ కొట్టాలని గోల్ అనేది పెట్టుకుంటాం కదా, టీచర్ జాబ్ కొట్టాలని. ఇవన్నీ గోల్స్ అన్నట్టు. అంటే ఇవి వెరీ లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్స్. అంటే లాంగ్ టర్మ్లో కూడా మనకి యూజ్ అయ్యే వాటిని ఏమంటారు అని అంటే మనం ఈ గోల్స్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఎండ్ స్టేజ్ ఆఫ్ ద ప్రోగ్రామ్స్ మనకి సైన్స్లో ఎలా ఉంటుంది అని అంటే ఈ గోల్స్ అనేటివి ఎండ్ స్టేజ్గా ఉంటుంది. అని అంటే ఏదైనా కనుక్కోవడం కానీ, ఏదైనా చేయడం కానీ అది ఎండ్ స్టేజ్ ఆఫ్ ద లైఫ్ లాగా కానీ, ఎండ్ స్టేజ్ ఆఫ్ ద ప్రోగ్రామ్స్గా కానీ ఉంటుంది మనకు వచ్చేసి. తర్వాత వచ్చేసి మనకి గోల్స్ అనేది డిఫరెంట్ ఫ్రమ్ సిస్టమ్ టు సిస్టమ్. అని అంటే ఒక సిస్టమ్ ఇప్పుడు సైన్స్ నుంచి తీసుకున్నట్లయితే ఒక గోల్ అనేది ఉంటుంది, సోషల్ నుంచి తీసుకున్నట్లయితే ఇంకో గోల్ ఉంటుంది. సో గోల్స్ అనేటివి సిస్టమ్ నుంచి సిస్టమ్కి డిఫరెంట్గా అనేటివి ఉంటాయి. అలాగే గోల్స్ అనేటివి మనం ఇప్పుడు సైన్స్ అనేది టీచ్ చేస్తున్నాం అనుకోండి, గోల్స్ అనేటివి ఎలా ఉపయోగపడతాయి? ఆల్రౌండ్ డెవలప్మెంట్కి ఉపయోగపడతాయి. అంటే ఎవరైనా విద్యార్థులు ఉంటారు కదా, వాళ్ళ యొక్క ఆల్రౌండ్ డెవలప్మెంట్కి అనేది గోల్స్ అనేటివి యూజ్ అవుతూ ఉంటాయి. సో ఇది వచ్చేసి మనకి
వాల్యూస్, ఎయిమ్స్ మరియు ఆబ్జెక్టివ్స్. తర్వాత వచ్చేసి మనకి ఎయిమ్స్ ఉంటాయి మరియు ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. ఎయిమ్స్ మరియు ఆబ్జెక్టివ్స్ ఎలా ఉంటాయి అని అంటే, ఎయిమ్స్ అనేటివి మనకి ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ లాగా ఉంటాయి. అలాగే మనకి ఎడ్యుకేషన్ అనేటివి ఇస్తారు. అలాగే ఆబ్జెక్టివ్స్ అంటే ఓన్లీ క్లాస్ స్టూడెంట్స్ వాళ్ళకి యూజ్ అయ్యే వాటిని ఆబ్జెక్టివ్స్ అని అంటారు. సో ఇది వచ్చేసి వాల్యూస్ మరియు ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ గురించి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్రతి సబ్జెక్టు యొక్క స్పెసిఫిక్గా మనకి లెసన్ టు లెసన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైనా ఛానల్ని చూడాలని అనుకుంటే చూడండి. థ్యాంక్ యూ గైస్.